ఈరోజు మన రెసిపీ ములక్కాయ చికెన్. ముందుగా ఒక 2 ములక్కాయలు తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని అందులో 1 గ్లాసుడు నీళ్ళని పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా వేయటం వల్ల మనకి ములక్కాయ తిన్నప్పుడు చప్పగా అనిపించదండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుందండి నాకు మాత్రం. మీకు అలాగే అనిపిస్తుందా? ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళకి ఇంటి ముందు ములగ చెట్టు ఉండేదండి. సో, చికెన్‌లోనూ, మటన్‌లోనూ ములక్కాయలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. ఇలా చికెన్ ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలండి. చికెన్‌లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ముక్కలలో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద ప్లేట్ పెట్టుకొని అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ వదిలేస్తే వాటర్ అంతా బయటికి పోయి మనకి ఆయిల్ అనేది వస్తుందండి. ఆ తర్వాత టమాటా ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. మనకి టమాటాలనేవి ఫస్ట్ యాడ్ చేయటం కన్నా కూడా కూర ఉడుకుతున్నప్పుడు వేస్తే మంచి టేస్ట్ అనేది అనిపిస్తదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, టమాటాలు వేయగానే తెలియకుండానే మనకి కర్రీ అనేది లైట్ గ్రేవీగా అనిపించింది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టినటువంటి మునక్కాడలు అనేవి ఇందులో వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. మునక్కాడలు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసేసుకున్నా కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మనం వదిలేయాలి. ఇలా చేయటం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది మునక్కాడలకి పట్టి మనకి మునక్కాడలు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఈ కర్రీ అనేది దగ్గరగా రావాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటరిష్గా, గ్రేవీగా ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న కూరలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకేముంది, వేడి వేడి మునక్కాడ చికెన్ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.